మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. అందరూ కలిసి మన భాగాలను చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పినా వానికి ఫలం ఇచ్చును. గట్టి చదువుదాం అందరూ మరొకసారి మన భాగాన్ని గట్టిగా బిగ్గరగా. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పినా వానికి ఫలం ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి, కనికరంగల దేవా, మరొకసారి నీ పాద సన్నిధిలో పరిశుద్ధులుగా మేమందరూ కూడి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. పరిస్థితులు ఎంత మరి బాగా లేకున్నప్పటికీ, అనానుకూలంగా ఉన్నప్పటికీ, వాతావరణము దేవా మరి సరిగా లేనప్పటికీ నీ బిడ్డల్ని మరి నీ మందిరానికి నడిపిస్తూ వచ్చారు దేవా. అందరి మట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ యొక్క కొద్దిపాటి సమయాన్ని దేవా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. మరి నిగమ మరి 31 ప్రకారము దేవా నీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. నీ కృప చూపించండి, నీ సహాయం దయచేయండి దేవా. బలునికి సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో పవిత్రంగా అందులో పాలు పొందులు కృప దయచని వేడుకుంటూ వస్తున్నాం దేవా. నిలబడుతున్న నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేంటి ఒప్పుకుంటున్నాను దేవా. మీరు నా జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ మత్తయి సువార్త 27వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పినా వానికి ఫలమిచ్చును. కాబట్టి మన రాకడ, దేవుని రాకడ యొక్క ఉద్దేశము మనం ఎరగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదట ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న మానవులందరికీ కూడా రక్షణ అవసరమే ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు ఆనాడు మానవుల్లో సంతోషం లేదు, మానవుల జీవితంలో సమాధానం లేదు, మానవ జీవితంలో చీకటి ఉంది. కాబట్టి మానవుడు స్వతహాగా పాపములో పుట్టి పాపములో పెరిగి అదే పాపంలో నిత్యనాశనానికి నరకానికి జోగిడుతూ వెళ్తున్నాడు. ఇట్టి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి రాకడ మనకు తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు మంచి పాట కూడా ఉంటుంది, భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవుడు. నిజంగా భక్తి మర్మం అనేది చాలా గొప్పదండి. అంటే మామూలుగా మనం జనరల్గా ఆలోచిద్దాము, భక్తి ఉంటే మనుషులు ఎంతైనా చేస్తారనేది ఎన్ని ఉదాహరణలు కదా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, భక్తి ఉంటే ఒక మనిషి భక్తి ఎంతగా చేస్తుందో చూడండి. ఈనాడు మన విశ్వాసులు కూడా ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు, కొంతమంది ఆగిపోయి ఉంటారు. కానీ భక్తి అనేది ఎలా చేస్తుందంటే ఎంత దూరంకైనా తీసుకెళ్తుంది. అందుకే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, భక్తి మర్మము గొప్పది, చాలా గొప్పది, దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది అంటే ఒక దేవుణ్ణి మానవునిగా కూడా చేస్తుంది భక్తి. భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవుడు. ఆ మర్మం తెలియదు నీకు నాకు. అందుకే అనేకసార్లు దేవుని నుంచి దూరం అవుతూనే ఉన్నాం మనం, భక్తి మర్మం తెలియక. మనుషులు చూస్తున్నాం చాలాసార్లు. మనం ఏంటంటే మనుషులను చూస్తాం. భక్తిలో ఉన్నవాడు ఎన్నడూ కూడా మనిషిని చూడకూడదు, దేవుణ్ణే చూడాలి. ఎప్పుడైతే దేవుని చూస్తామో ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తాడండి? దేవుడు నడిపిస్తాడు మనల్ని.
ఎందుకు చెప్తున్నా అంటే సందర్భ సహితంగా చెప్తున్నాను. మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. మనల్ని ప్రియ స్నేహితుడా, ఇక్కడ రాయబడింది ఇది ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క ఉద్దేశం. ఏం ఉద్దేశం? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కోసం ఎందుకు వస్తున్నాడు? మొదటి రాకడ గురించి మనం ఎరుగు, రెండవ రాకడ ఎందుకు? చదవండి ఇప్పుడు ఒక మాట. మనుష్య కుమారుడు తన దూతలతో కూడా రాబోచున్నాడు. చూసారా? ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఫలం ఉంది. రెండవ రాకడలో దేవుడు రెండవ రాకడలో రాబోతున్నాడు. ప్రతి మానవునికి ఏముందంటే ప్రియ స్నేహితుడా, ఫలం ఉంది. ఎంత మంచి మాట రాయబడిందంటే, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రతి నరుడికి, ప్రతి మానవునికి వాని యొక్క క్రియల చొప్పున, పనుల చొప్పున వానికి ప్రతిఫలం ఉంది. అందుకే యోబు 34:11 ఉంటాడు, నరులు తగిన క్రియ మూలంగా ప్రతిఫలం ఉంది. వారికి తగిన క్రియకు తగినట్టుగా ఫలం ఉంది. అందుకే యోబు అంటున్నాడు అన్నమాట. అనేకసార్లు మనము ఈ లోకంలో రక్షింపబడిన మారు మనసు అనుభవం ఉన్నప్పటికీ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన క్రియలకి ఏముందంట? ప్రతిఫలం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తున్నాడంటే దానికి ఉద్దేశం ఏంటంటే మనందరికీ ఫలం ఇవ్వడానికే. ఎటువంటి ఫలాన్ని నువ్వు తీసుకోబోతున్నావు? చూడండి, ఒక మంచి మాట ఇక్కడ 25 చదవండి. 25:31 ఇక్కడ మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25:31. ఎట్లంటండి? ఏ సింహాసనం అది? మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. మహిమ గల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇప్పుడు చదవండి సిస్టర్ 32. అప్పుడు గొర్రెవాడు గుర్తుపెట్టుకోండి, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను. చాలు సిస్టర్. కాబట్టి ఒక రోజు ఉంది ప్రియ స్నేహితుడా. ఆ రోజు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు ప్రభువారు. ఇప్పుడు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు దేవుడు కూడా నీతిమంతులని అనీతిమంతులను, నీతిమంతులను పాపులను వేరుపరిచే సమయం ఉంది. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. సార్వత్రిక సంఘం అంతా ఇలా కూర్చొని ఉంది. ఈనాడు క్రైస్తవులు అందరూ ఉన్నారు. క్రైస్తవులు కూడా నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. అన్యజనుల్లో కూడా నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. వీళ్ళందరినీ వేరు చేసే సమయం ఒకటి ఉంది. ఏ సమయం అది? వేరు చేసే సమయం ఉంది. ఆ మాట అందరూ చూద్దాం రండి. మత్తయి సువార్త, బైబిల్ ఉన్నది, మత్తయి సువార్త 25:32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి అయిపోయింది. ఇన్ని రోజులు దుర్మార్గుడు నీతిమంతుడితో కలిసి తిరిగాడు, కనపడలేదు. నీతిమంతుడు దుర్మార్గంతో పాటు తిరిగాడు, కనపడలేదు. ఒక రోజు వచ్చింది, వేరుపరిచారు. కుడివైపు ఎవరున్నారండి? గొర్రెలు ఉన్నాయి. ఎడమ వైపు ఏమున్నాయి? మేకలు ఉన్నాయి. కుడివైపు వారిని చూసి దేవుడు ఏమన్నాడంటే, ఆశీర్వదింపబడిన వారులారా. మీరు చదవండి ఆ సందర్భం. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి, ఆ ప్రజలను చూసి, ఆ మానవులను చూసి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎడమవైపు ఉన్న వారిని చూసి ఏమన్నారంటే శపింపబడిన వారు. ఎడమవైపు ఎవరు? శపింపబడిన వారు. ప్రభు బల్లకు సమీప మునుపు నీ స్థానం ఎటువైపు? ఎడమవైపా కుడివైపా? ఆశీర్వదింపబడిన వారి వైపా, శపింపబడిన వారి వైపా?
కలిసి తిరుగుతున్నాం, బాగానే ఉంది, విశ్వాసులు అనుకుంటున్నాం, మారు మనసు పొందినాం అనుకుంటున్నాం, మనం రక్షింపబడినామని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, నా జాతి అది అంటున్నాం, నా మతం అంటున్నాం, అంత బాగానే ఉంది ప్రియ స్నేహితుడా. ఒకరోజు ఉంది, దేవుడు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా దేవుడు నీతిమంతుల్ని పాపులను వేరుపరుస్తాడు. వేరుపరిచినప్పుడు నీ స్థానం ఎటువైపు ఉంది? కుడివైపు ఉందా, ఎడం వైపు ఉందా? ఒక దినం ఉంది, తీర్పు దినం ఉంది, తీర్పు రోజు ఉంది. ఆ రోజు నీ స్థానం ఎక్కడ? ప్రియ స్నేహితుడా, ఇక్కడ చూడండి, మంచి మాట అంటాడు. 2 తిమోతి 4:1 చదవండి. 4:1 అక్కడ ఒక మాట, మంచి మాట ఉంటుంది. 2 తిమోతి చాలు బ్రదర్. ఎవరంటండి ఆయన? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. నా ప్రియ స్నేహితుడా, మృతులకు సజీవులకు క్రీస్తు ఎదుట ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పు రోజున అంత తేలిపోద్ది. ఇంకా కర్ర గడ్డి కొయ్య కాలు పాట ఉంది కదా, అంత తేలిపోతుంది. అది వేస్తే నిలుస్తుందా నిలవదా, నీ భక్తి ఎటువంటిది, వేషధారణ భక్తియా నిజమైన భక్తియా, అంతా కూడా తేలిపోతుంది ఒకరోజు. అంత మంచి మాట రాయబడింది. మరొకసారి చదవం బ్రదర్ ఆ మాట. అదే దేవుని ఎదుటను చాలా జస్ట్ సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుట. ఒక్కరోజు ఉందండి, ఒకరోజు ఉంది. మన స్థానం ఎటు సైడ్? ఒక రోజును దేవుడు వేరుపరిచినప్పుడు నీ స్థానం, నా స్థానం, మన స్థానం ఎక్కడ? ఎటువైపు? గుర్తుపెట్టుకున్న ప్రియ స్నేహితుడా, ప్రభు రెండవ రాకడ ఉద్దేశం ఏంటంటే ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇవ్వాలి, ప్రతి వానికి ఫలం ఇవ్వాలని దేవుని కోరిక. వాని పనికి తగినట్టుగా దేవుడు మరి జీతం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకు పౌలు ఒక మాట అంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 4:4 చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 4:4 నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువలన నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడనగా. అదేంది ఆ మాటని మళ్ళీ వెంటనే ఎందుకన్నాడు ఆ మాట? ఆయనందు ఏ దోషం కానరాదు, ఆయనను మంచి మాట రాబడింది. ఆయనను ఇందువలన నీతిమంతుడుగా నేను ఎంచబడను. ఎందుకు కారణం? ఇక్కడ రాయబడింది, నన్ను విమర్శించువాడు ప్రభువే. మనకు సర్టిఫికెట్ ఇచ్చుకోవాలంటే ఎన్ని ఇచ్చుకుంటామో, అన్నీ ఏ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం, ఏ కదా. నేను మంచోనండి అంటాం. మనం వెనకాల ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తుంటామో, ఎంత దేవునికి విరోధమైన మనం పనులు చేస్తుంటామో, మనం సర్టిఫికెట్లు ఇచ్చుకోవాలంటే ఎంత బాగా ఇచ్చుకుంటామో. పౌలు అన్నాడు అందుకే ఆ మాట. పౌలు నిజంగానే ఆ మాటకి తగినవాడే. ఆయన ఎంత మంచి మాట అంటే, నా యందు నాకు ఏ దోషం కనపడలేదండి, ఏ పాపం కనపడలే, ఏ దోషం కనపడలే. ఓకే, పౌలు ఒకప్పుడు హింసకుడుగా ఉండవచ్చు, ఒకప్పుడు పాపం చేసిన వ్యక్తిగా ఉండవచ్చు, దుర్మార్గంగా జీవించవచ్చు. పౌలు మారిన తర్వాత ఆయనకి ఏ దోషం కానరాట్లేదు. అయినా కూడా ఆయన సైతం ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రభు విమర్శించినప్పుడు, ప్రభు ఏలు పెట్టి చూపించినప్పుడు నేను ఏం పాపం చేయలేదని మనం అంత ధైర్యంగా చెప్పలేం. కాబట్టి నా ప్రియ శ్రోతలు, బల్లకు సమీపమునపు దేవుని రెండవ రాకడ దేని కొరకు? నీకు ప్రతిఫలం ఇవ్వడానికే, జవాబు ఇవ్వడానికే. సజీవులకు మృతులకు ఒక తీర్పు దినం ఉంది. ఆ రోజు ప్రతి దానికి జడ్జిమెంట్ ఉంది, నీ పనికి ప్రతిఫలం ఉంది. రండి ఇంకొక మాట చూద్దాం. రండి యూదా 14 అందరికీ తీర్పు తెచ్చుటకును
ఇక్కడ పట్టుకోండి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈనాడు తప్పు చేసి కప్పిపుచ్చుకునే మానవుడు ఆ రోజు ఒప్పుకోవాల్సిందే. ఈనాడు ఏం చేస్తారు, మానవులు తప్పు చేస్తారు, పాపం చేస్తారు. నేను చేయలేదండి, నేను ఎప్పుడు చేశాను, నేను చేయలేదు బ్రదర్, నేను ఎప్పుడు చేశాను, ఆధారం ఉందా, సాక్ష్యం ఉందా అని అంటారు. ఒకనాడు ఉంది, తను వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. ఆ రోజు నీ పాపము బట్ట బయలైపోతుంది. నువ్వు చేసిన పాపం దేవునికి విరోధంగా నువ్వు చేసిన పాపము బట్ట బయలైపోతుంది. నీవు భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నీ కూడా, భక్తిహీనముగా నీవు చేసిన క్రియలన్నీ కూడా ఒకనాడు బట్ట బయలైపోతుంది. ఒకనాడు నువ్వు ఒప్పుకోవాల్సిందే. నా ప్రియ స్నేహితుడా, బల్లకు సమీపమునుపు మనం పరీక్షించుకుందాం. ప్రభు రెండవ రాకడలో ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ఏమైపోతున్నాడు అంటే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క మహిమగల సింహాసనం మధ్యలో ఉంటే ఎడం వైపు ఎవరున్నారు, మేకలు, కుడివైపు గొర్రెలు ఉన్నాయి. ఎటువైపు నీ ప్రయాణం, ఎటువైపు ఉంది నీ ప్రయాణం? కాబట్టి నా ప్రియ స్నేహితుడా, వేవేల పరిస్థితులతో ఆయన రాబోతున్నాడు. ఎంత మంచి మాట రాబడిందంటే, కఠినమైన మాటలన్నింటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. ఎట్లుంటుందో తెలుసా అండి? వేవేలంటే చూడండి, ఇప్పుడు ఒక మంచి పెద్ద నాయకుడు వచ్చిన అనుకోండి ఎక్కడన్నా, అప్పుడు చూడండి ప్రజలు ఎలా ఉంటారు. ఒక మంచి ఫేమస్ నాయకుడు, పేరు వద్దులేండి, ఆన్లైన్ ఉంది కాబట్టి, ఒక మంచి ఫేమస్ నాయకుడు వచ్చి ఉంటారు, వెనకాల ఎన్ని వేల మంది ఉంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క నాయకుడికే అట్లుంటే ప్రభు ఉంటే ఇంకంతే, ఇసుకేసే కూడా రాలేదేమో కిందకి. ఇప్పుడే మనం చూస్తున్నాం కదా, ఈరోజు చూస్తున్నాం మనం. అసలు ఆ ప్రజలు ఏంటి నిజంగా, అబ్బా అక్కడ కూర్చొని ఆడే కూర్చోవాలనిపించింది. గ్రేట్ అండి, గ్రేట్. వాళ్ళు ఎటువైపు ఉన్నా పర్లేదు, కానీ భక్తి మనం ఉన్నాం చూసే ఎంత ఖాళీ, అది భక్తి మంది ఖాళీ. షేమ్ అండి, చాలా షేమ్. అంటే మనం చాలా బాధపడాలి, దుఃఖపడాలి. ఎందుకంటే మన పేరుకే పరిశుద్ధులు అని చెప్పుకుంటాం, విశ్వాసులు అనుకుంటాం. కానీ నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొక 3 రోజుల్లో చనిపోతుంది, ఒక వారం రోజుల్లో చనిపోతుంది అంటే ఒక అమ్మమ్మ నిలవలేదు, నడవలేదు, పనుకోలేదు, చైర్లో కూర్చొని స్ట్రెచ్చర్లో తెచ్చారు. ఆ పీడిచిందంట, ఇబ్బంది పెట్టిందంట. నేను మందిరానికి వెళ్ళాల్సిందే. ఆమెని బడమ్మ అంటాం మేము కొద్దిగా విశ్వాసంలోకి రావడానికి కొంచెం ఆమె ఎంతో సహాయపడింది. నేను మా నోవా ఏజ్ ఉన్నప్పుడు మా అమ్మ ఆమెతో పాటు చర్చికి వెళ్ళేది. మా అమ్మకు రక్షణ లేదు, రక్షణ ఉంది కానీ అంటే పూర్తి రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడిని తెలుసు, కానీ ఆమెను పట్టుకొని వెళ్ళిపోయేది. మా నాన్న డ్యూటీకి ఆమె వెళ్ళిపోయేది. సరే, ఆమె నేను చూశాను ఈ చింటూ ఏజ్ టైంలో. ఆమె ఇంకా 3 రోజులు వారం రోజులు చనిపోతానన్నప్పుడు స్ట్రెచ్చర్లో పట్టుకొచ్చాను ఆమెని. మనకి 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి, ఊపిరి కలిగి జీవిస్తున్నాం, అన్నీ బాగున్నాయి. దేవుని మందిరానికి రావడానికి మనుషుల్ని చూస్తున్నాం, దేవుని మందిరానికి రావడానికి వాతావరణం చూస్తున్నాం. వాతావరణం సిగ్గు లేదు మనకు. బయట చూడండి, వాతావరణం చూస్తున్నారా వాళ్ళు? సేమ్ మనకు. గ్రేట్ ఆ విషయంలో వాళ్ళు. నా ప్రియస్నుడు ఎందుకు చెప్తున్నానంటే, తీర్పు దినమున ప్రతి వాని క్రియలకి ప్రతిఫలం ఉంది. ఏముంది నీ ప్రతిఫలం? రండి, 2 వచనాలు చూద్దాం. ప్రభు రాకడలో మనం ఏదే విధంగా ఉండాలో 2-3 వచనాలు చూసి ముగించుకుందాం. రండి మొట్టమొదటిది మత్తయి సువార్త 24:14. మత్తయి సువార్త 24:14 తీసిన వారు చదవండి. అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ రాబడింది, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును.
కాబట్టి దేవుని రాజ్య సువార్త ఈనాడు లోకమంతా కూడా ప్రకటింపబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది, దేవుని రాకడ వస్తుంది. కాబట్టి రేగొడు దేవుని రాకడ మునుపు మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. పాట పాడతాం కదా, సిద్ధపడుడి మీరు ఇలలో. ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మనం సిద్ధపడి ఉండాలి. ఒక ట్రైన్ పోవాలంటే, ఒక ఫ్లైట్ ఎక్కాలంటే, ఒక బస్సు ఎక్కాలంటే ఎంత సిద్ధపడతాం. ఏనాడన్నా లేట్కి వెళ్ళామా? నువ్వు నేను ఏనాడన్నా లేట్ వెళ్ళామా? చాలా 100%లో 95% లేట్ వెళ్ళింటాం మనం. ఒక్క 5% మనం వెళ్ళిండాం. మన జీవిత కాలంలో మొత్తం చూసుకుంటే, మన ప్రయాణాల్లో అంత పర్సెంటేజ్ చూసుకుంటే 95% మనం రైట్ టైం వెళ్ళాం ప్రయాణం కొరకు. రాజ్య సువార్త ముగించబడుతుంది, వెంటనే ఏమొస్తుంది? చదవండి సిస్టర్ అన్నమాట. దేవుని సువార్త, రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటింపబడును. వెంటనే అటు తర్వాత అంతం వచ్చింది. సిద్ధపడాలి, నువ్వు ఇంకా రెడీగా ఉండాలి. ఇంకా అక్కడ సువార్త క్లోజ్, వెంటనే దేవుని రాకడ. ఈనాడు ఎందుకు ప్రభు ఇంకా రాలేకపోతున్నాడు? ఎందుకు రాలేకపోతున్నా అంటే ఇంకా చాలామంది నరకమై పరిగెత్తుతున్నారు. ఇంకా చాలామందికి రక్షణ లేదు, మారు మనసు లేదు. ప్రియ స్నేహితుడా, ఒక మన గ్యాస్ దగ్గర ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ఒక గిన్నె పట్టుకుంటే చెయ్యి కాలిపోద్దే, బర్న్ అవుతే ఎంత పెయిన్ మనం అనుభవిస్తామే. ఒక్కొక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, బర్నింగ్ వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అరుస్తుంటే ఏడుపు వస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, నీ ఆత్మ నిత్య నాశనం, నరకం, 20 గాలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే ప్రభువారు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందుతావు, నువ్వు మారు మనసు పొందుతావని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకే సక్కల ఆ మాట మరొకసారి చదవండి సిస్టర్ అన్నమాట. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై, ఎట్లా అంటే లోకమందంతటా, ఓన్లీ చర్చిలో కాదు, లోకమందంతటా ప్రకటింపబడును. తర్వాత అంతం వచ్చును. సిద్ధపడాలి మనం, అంతేనా? రండి ఇంకొక మాట ఉండొచ్చు. లూకాసు వార్త 19, లూకాసు వార్త 19, లూకాసు వార్త 19:13 చూడండి. 12 చదవండి సిస్టర్, మనకు అర్థమవుతుంది. 12 చదవండి. రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమును ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పింది. చాలు సిస్టర్. ఇక్కడ ఒక రాజకుమారుడు ఉన్నాడు, 10 మందిని పిలిచాడు తన సేవకుల్ని. ఎంతమందిని అండి? 10 మందిని పిలిచాడు రాజకుమారుడు. పిలిచి ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళకి 10 మీనాలు ఇచ్చాడు. అదే 13వ వచనం, తన దాసులు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చాడు. ఇచ్చి ఆయన తన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆ రాజు వెళ్ళాడు. ఆ రాజకుమారుడు తన రాజ్యాన్ని సంపాదించుకొని బయటికి వెళ్ళాడు. ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు? తన దాసులు 10 మీనాలు కలిగి ఉన్నారు, 10 మంది దాసులు. ఇప్పుడు ఆ రాజుడు వచ్చాడు. అది కూడా చదవండి సిస్టర్, 15వ వచనం. ఆయన వెళ్ళాడు, రాజ్యం సంపాదించుకొని వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన తెలుసుకున్నటకై ఈనాడు కూడా దేవుడు నిన్ను పిలిచాడు ఇక్కడికి. ఇప్పుడు బల్లగా నువ్వు సమీపంగా వచ్చావు కదా, దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నీకు కృపావరాలు ఇచ్చాడు, దేవుడు నీకు పరిచర్య ఇచ్చాడు, దేవుని పనిని ఇచ్చాడు. దేవుడు కూడా నీకు బల్లకు సమీపం నేను పిలిచాడు. ఇప్పుడు ఆనాడు రాజకుమారుడు తాను దూరదేశానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు తన దాసుని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తను 10 మీనాలు ఇచ్చాడు. 10 మీనాలు ఇచ్చాడు. ఇప్పుడు అవి ఏమైనాయో తెలుసుకోవాలని ఆ రాజకుమారుడు ఆశించి తన దాసుని పిలిచాడు. ప్రభు బల్లకు సమీపమునపు దేవుడు కూడా మనల్ని ఇప్పుడు పిలిచాడు. ఇప్పుడు అడుగుతాడు మనల్ని. రండి, ఇప్పుడు ఆ రాజకుమారుడు ఏమని అడుగుతున్నాడు మనం చూద్దాం. రండి, చదవండి సిస్టర్ ఆ మాట. అయ్యా
చాలా ఇస్తారు. మొట్టమొదటి వానికి ఒక్క మీనా ఇస్తే ఎన్ని 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 సంపాదించాడు ఆయన? 10 మీనాలు సంపాదించాడు ఆయన. మొట్టమొదటి దాసుడు 10 మీనాలు సంపాదించిన కారణాన ఆయనకి 10 సిటీస్ మీద ఆఫీసర్గా వేశాడు దేవుడు. వేశారు లేదా? ఆ మాట చూసాం మనం, చదవండి చేశారు ఆ మాట కూడా. 10 పట్టణముల మీద అది దేవుడు కూడా నీకు రక్షణ ఇచ్చి మారు మనసునిచ్చి ఈ సంఘాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి దేవుడు ఆనాడు రాజకుమారుడు మీనాలు ఇచ్చినట్టుగా దేవుడు నీకు వరాలు ఇస్తే దేవుడు పని అప్పచెప్తే సోమరితనంతో అనేక సార్లు దేవుడు ఇచ్చిన కృపావరిని వదిలేసి తిరిగిన వారి మనం. కానీ మొట్టమొదటి వాడు అలా కాదండి, వాడు 10 మీనాలు సంపాదించాడు. అయితే మంచి సర్టిఫికేట్ పొందాడు, మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు 10 సిటీస్కి ఆఫీసర్గా ఉండు. రెండో వాడు వచ్చాడు, నువ్వు ఎన్ని సంపాదించావు? అయ్యా నేను 5 అయ్యా. నువ్వు 5 సిటీస్కి ఆఫీసర్గా ఉండు. మూడోవాడు వచ్చాడు, నాలాంటి వాడు అనమాట. ఏమన్నాడు వాడు? చదవండి సిస్టర్. మూడోవాడు చూశారండి, వీడు సోమరిగాడు, అపనమ్మకము కదండి. వీనికి సోమరితనం ఉంది, అపనమ్మకం ఉంది, బాధ్యతలను విస్మరించేవాడు. మళ్ళీ ఇన్ని చేసిన కారణాలు మళ్ళీ తన యజమానులే అంటున్నాడు రివర్స్లో. ఏమని అంటున్నాడు? అందరు చదువుదాం రాండి ఆ మాట, అందరు చదువుదాం. 8వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయము 21. అందరు చదువుదాం. నీవు పెట్టని దాన్ని ఎత్తుకునేవాడును, విత్తని దాన్ని కోయివాడునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రూమాలను కట్టి ఉంచితేనని చెప్పాను. చూడు ఎంత దుర్మార్గుడు. మొదటి దాసుడేమో 10 మీనాలు సంపాదించాడు, రెండోవాడు 5 సంపాదించి 5 సిటీస్కి ఆఫీసర్ అయినాడు. వీడు మూడోవాడు తన యజమానుని మీద అపనమ్మకం. నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే విశ్వాసులకు ఫలించుట అనేది అవసరం. ఏంటండి? ఫలించుట అవసరం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే రక్షింపబడిన నాటి నుండి, బాప్తిజం తీసుకున్న నాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ అధ్యాయంలో ఏముందో తెలియదు, ఏ కథ రాదు. సరే ఇది పక్కన పెడదాం. చదువురాని వాళ్ళు కనీసం దేవుని మందిలో పనికి రారు, దేవుని పరిచర్య చేయరు. దేవుడు అడిగినప్పుడు ఆనాడు యజమానుడు అడుగుతున్నాడు, ఆ రాజకుమారుడు అడుగుతున్నాడు, ఏంటి రిజల్ట్ చెప్పు. మొదటివాడు చెప్తే నీ 10 సిటీస్, రెండోవాడు చెప్తే 5 సిటీలు, మూడోవాడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు తన యజమాని మీద. వీడు సోమరితనం కలిగిన వాడు, బాధ్యత లేనివాడు వీడు. అంతేనా? వీడు అపనమ్మకస్తుడు. వీడు వానికి దేవుడు ఏం చెప్పాడు? చదవండి సిస్టర్ 22. ఇప్పుడు చూడండి సర్టిఫికేట్ ఏమొచ్చింది దీనికి. వీనికి జెడ్ వచ్చింది సర్టిఫికేట్, ఏ కాదు. చదవండి సిస్టర్. అందుకు అతడు చెడ్డదాసుడా, నీకు తెలిసి ఉండగా నీకు వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించడానికి చేత కాదు. ఎరా చెడ్డదాసుడా, నీకు చేత కాదురా. ఆ సహకారుల దగ్గర పెడితే వడ్డీ వస్తుంది కదరా. నీకు చేత కానివాడివి, ఎందుకు చేత కాదు నీకు? నువ్వు సోమర్తనం. నీకు పరిచరిస్తే, నీకు ఏదైనా పరిచరిస్తే ఏదో మాట్లాడతావు, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఒక వారం వస్తావు, ఒక వారం రావు కదా. ఒక వారం ఒక దైవజనుడు, ఇక్కడున్న దైవజనుడు ఒక పరిచయ, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నీళ్ళు పెట్టేది అనుకుందాం. ఊరిని ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ నీళ్ళు పెట్టేది అనుకోండి. ఫలానా ఇక్కడ సొలోమోను ఎవరు లేరు కదా, సొలోమోను అనే వ్యక్తికి, సొలోమోను నువ్వు ప్రతి వారము ఆ డ్రింకింగ్ వాటర్ నీళ్ళు తీసుకురా అని అనుకో. ఒక వారం వస్తాడు, ఒక వారం బాబా సూపర్, ఒక వారం పెడతాడు, రెండో వారం పెడతాడు, మూడో వారం కనపడ్డు, మూడో వారం 10:30కు వస్తాడు, గస్టెడ్ ఆఫీసర్లా వస్తాడు. ఎలాగా? మా నాన్న నన్ను అనేవాడు అంట, లేటుగా లేస్తే చూడు పాపం గస్టెడ్ ఆఫీసర్ పడుకునేవాడు. నాకు చాలా బాధ అయ్యేది, ఏడుపు వచ్చేది. ఆ మాట అంటే అసలు రోజం వచ్చేది. ఎప్పుడైనా లేట్ పనుకుంటే గస్టెడ్ ఆఫీస్ పనుకున్నాడు అనేవాడు.
అంటే గస్టెడ్ ఆఫీసర్లు కూడా ఈ పొద్దున్నే 9:30కి 10 వెళ్ళి కూర్చొని అంతకంటే వీడు ఎక్కువ అనేవాడనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే నా ప్రియ స్నేహితులు, ఇలాంటి వారు ఈనాడు ప్రపంచం నిండా సార్వత్రిక సంఘాల్లో కుప్పలు కుప్పలు తెప్పలు ఉన్నారు. చెడ్డదాసులు. మళ్ళీ యజమానుని మీదే నిందలు. యజమానుడు కఠినుడంట. ఏమంట? యజమానుడు కఠినుడంట, విత్తని దాన్ని కోయవాడంట. అది ఇంకోటి ఏం చేశారు? ఇది పెట్టని దానిని ఎత్తుకొని వాడంట. అందుకే నీ నోటి మాటని బట్టి నీకు తీర్పు. నోరు బాగుండాలి. నోరు మన నాలుగు బాగుంటే సమస్తం బాగుంటాయి. ఈనాడు ఇళ్ళలో చాలామంది స్త్రీలకి, ఈనాడు ఇళ్ళలో చాలామంది పురుషులు నోరు చూస్తే అంతే, కత్తి అవసరం లేదు. కత్తి కదా, పాతకాలంలో రాజులు కత్తితో పోట్లాడుకొని చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు, మాటలు చాలు. మాటతోనే చంపేస్తారు జనాల్ని. వాడి నోటి మాటను బట్టే వానికి తీర్పు. నేను ఎందుకు చెప్తున్నాను నా ప్రియ స్నేహితుడా, తీర్పు ఉంది. తీర్పు దినం రోజు మనం ఎట్లున్నాం? ఇక్కడ మంచి మాట రాయబడింది. దేవుని రాకడలో మన స్థితి ఎలా ఉండాలంటే ఇక్కడ రాయబడింది, సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు నీకు అప్పచెప్పిన పరిచర్య మీద నీకేముండాలి? శ్రద్ధ ఉండాలి. ఊరికనే దేవుడు నేను ఇక్కడ కూర్చోపెట్టాడంటే ఊరికనే నేను కూర్చోపెట్టలేదండి. దేవుడు నేను ఊరికనే కూర్చోపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలైంది మనం రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైంది? మనకు మారు మనసు అనుభవం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఎందుకు మన మరుగుజ్జు జీవితం? ఎందుకు విశ్వాసంగా ఎదగలేకపోతున్నాం? ఎక్కడో లోపం ఉంది. సరి చేసుకోవాలి మన జీవితంలో. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, రెండోది చూద్దాం. రెండోది రాకడలో మన పరిస్థితి ఎలా ఉండాలంటే మొట్టమొదటిది సిద్ధపాటు మరియు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండోది చూద్దాం. లూకా సువార్త క్షమించండి, మొదటి తెస్సలోని పత్రిక ముగించుకుందాం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మీ ఆత్మీయును జీవమును శరీరమును నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. కాబట్టి రాకడలో మన స్థితి మొట్టమొదటి మనం చూసాం, సిద్ధపాటు ఉండాలి. రాజ్య సువార్త అలా అయిపోయిన వెంటనే దేవుడు రాకడ రాబోతుంది. అంతేకాదు, దేవుడు వచ్చిన వెంటనే నిన్ను అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఆనాడు రాజకుమారుడు 10 మీనాలు నీకు ఇచ్చాడు. నీకు కూడా ఇచ్చాడు దేవుడు. నీవు రక్షింపబడి మారు మనసు పొందిన తర్వాత నీకు మీనాలు ఇచ్చాడు దేవుడు, కృపావరాలు ఇచ్చాడు, అన్నీ అడుగుతాడు. ఆ 10 మీనాలు సంపాదించడానికి 10 ఆఫీసర్లు 10 సిటీస్ మీద ఆఫీసర్గా ఉంచాడు. 5 మీనాలు సంపాదించడానికి 5 సిటీస్ మీద ఆఫీసర్గా ఇచ్చాడు. వీనికి ఏంటంటే వీనికి ఏమి ఇచ్చింటాడు చెప్పండి? ఏం లేదు. వీడు జీరో. ఇప్పుడు రెండోది చూస్తున్నాము మనము. రెండోది చదవని చేశారన్నమాట. మొదటి తెస్సలోనికు 5:23 మరొకసారి చదవని చేశారన్నమాట. అక్కడ గుర్తుపెట్టుకో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. దేవుడి రాకడలో మన స్థితి రెండోది ఎలా ఉండాలంటే కల్మషం లేకుండా ఉండాలి. మనం కల్మషమే మనలో ఉండకూడదు. ఎంత మంచి మాట రాయబడిందంటే ఇక్కడ యేసుక్రీస్తు రాకడందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడునుగాక. దేవుని రాకడలో దేవుడిని ఎలా ఎదుర్కోవాలంటే సిగ్గులేని ముఖంతో దేవుని ఎదుర్కోవాలి. దొంగతనం చేసిన వాడి ముఖం ఎలా చూడగలుగుతాడా? తన తండ్రి కానీ తన తల్లి కానీ చూడలేం. ఎందుకంటే దొంగతనం చేసిన వాడు తలదించుకోవాల్సిందే. ఇలా వానికి అప్పుడే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఏమంటే నేను దొంగతనం చేశాను, నేను తప్పు చేశాను అని తలదించుకుంటాడు. అయితే నిందారహితంగా ఉంటే, మన హృదయంలో ఏ కల్మషం లేకుంటే అలా సిగ్గులేని ముఖంతో దేవుని మనం ఎదుర్కొంటాం. అందుకే అంటున్నాడు మొదటి తెస్సలోని పత్రిక 5:23లో యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడునుగాక. ఏ కల్మషం ఉండకూడదు మనలో. ఇంకా మొత్తం మనం పరిశుద్ధపరచబడాలి.
మనం నిరపరాధులుగా ఉండాలి. ఏ అపరాధం మన మీద మోపబడకూడదు. నింద ఎవడు కూడా మన మీద నిందేయలేరు. అంత పవిత్రమైన జీవితం ఉండాలి. అటువంటి స్కోప్ మనం ఇవ్వకూడదు. నింద రావడానికి కూడా స్కోప్, అవకాశము మనం ఇవ్వకూడదు కూడా. చాలాసార్లు ఇస్తాం మనము ఒకరు నింద చేస్తున్నారంటే అనేకసార్లు అవకాశం ఇస్తున్నాం. మనం అవకాశం కూడా ఇవ్వకూడదు. మనం నిందారహితముగాను సంపూర్ణముగా ఉండాలి. మనం ఇంకా సంపూర్ణంగా మాట్లాడుకుంటే అంత ఆఫే. ఒక కాలు చర్చిలో, ఒక కాలు ఇంట్లో కదండి మంది, ఒక కాలు రోడ్లో. అక్కడ సంపూర్ణత లేదు, ఇక్కడ సంపూర్ణత లేదు. ఆ చెడ్డదాసుడు చూడండి, సోమరి 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 సోమరి. అంటే నేను ఒక సందర్భం జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను. ఇట్లనే మన బ్రదర్స్ లాగానే ఒక ఆయన క్యాష్ చేస్తాడు ఒక మందిరంలో. ఆయన 9:45 కల్లా ఉండాలి. 9:30, 9:45 జస్ట్ మిస్. ఎలా అంటే ప్రార్థన అయిన తర్వాత వచ్చాడు. ఆయనకు పరిచర్య లేదు ఆ దైవజనుడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో న్యాయం ఏదో అన్యాయం ఏదో మీరు చెప్పండి. ఇప్పుడు ఈయన అలిగాడు. ఆయన ఏమో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనలాగా కొన్నిసార్లు మనము దేవుని క్షమాపణ హృదయంతో కొంతమంది ఇక్కడ దైవజనులు క్షమిస్తారు. కొంతమంది స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటారు కదండి. గృహ నిర్వహత్వం చేసేవాళ్ళు, పరిచారకులు, దేవుని నమ్మిన బిడ్డలు, యాజకులు, లేకపోతే సేవకులు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక్క సెకండ్ కూడా ఒప్పుకోరు. అది మంచిదే, చాలా సంతోషం, గొడవే లేదు. ఇప్పుడు ఆయన అలిగాడు, ఇంకా లేదు నేను నెక్స్ట్ వీక్ నుంచి నేను అంటాడు. ఇదిట్టా నువ్వు రావడమే లేటు, దేవుని మందిరం రావడమే లేటు, నోరు మూసుకొని కూర్చోవాలి అంతేడా. నువ్వైనా నేనైనా పరిచారకుడైనా వాకింగ్ చెప్పేవాడైనా ఎవడైనా పెద్దవాడైనా నువ్వు మార్గదర్శిగా చూపిస్తే నిన్ను చూసి నేర్చుకుంటారు. నేను చాలాసార్లు చాలా చోట్ల గమనించాను. కొన్నిసార్లు సేమ్ దేవుని మందిరానికి లేట్ వచ్చి బలలో పాల్గొందుకుంటారు, దేవుని మందిరానికి లేట్గా వచ్చి వాక్యమే చెప్తారు. సిగ్గుచేటిది, సిగ్గుపడవలసిన అంశాలు ఇవి. అర్థమైందండి? ఏం ప్రపంచంలో మనం ఏమైనా ఇంత బిజీనా? దేవుని మందిరానికంటే బిజీనా? నేనైనా ఎవరైనా మనమైనా ఒక్క నిమిషం లేట్ అయినా అసలు మనం అర్హులమే కాము. ఒకరోజు మన అన్న చెప్పాడు, ఎవరు మన జరమన్న, ఇక్కడ మనకంటే ముందుగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు వచ్చి ఉన్నాడు. మొదటి ప్రార్థన ఇక్కడ బ్రదర్ మన అన్న చేయక ముందు లోపలే మనం ఉంటే దాంతో పరిచయం చేసే దాని సంతోషమే వేరు. తర్వాత ఆయన క్షమాపణ ఏదో ఆయన క్షమించి మనకి ఇస్తే అంత గిల్టీ ఫీలింగేగా, ఆ ఫీలింగే వేరు. అయ్యా ఈరోజు లేట్ వచ్చినాను అని అనిపిస్తుంటుంది. అంటే నిజమైన విశ్వాసికి, అంత చచ్చిపోయిన విశ్వాసులకైతే అన్నీ తూడ్చుకొని పోతుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఇవన్నీ అంశాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియ స్నేహితుడా, చెడ్డదాసుని వలె మనం ఉండకూడదు మన జీవితంలో. ఈనాడు అలాంటి చెడ్డదాసులు ఉన్నారు కాబట్టి మందిరాలన్నీ ఖాళీ కదండి. మందిరాలన్నీ ఖాళీ. ఏవి ఫుల్? షాపింగ్ మాల్స్ ఫుల్, థియేటర్స్ ఫుల్ కదా. ఏదైనా బయట రోడ్డు మీద యవనస్తులు ఏదైనా ఒక స్థలంలో ఫుల్, పార్క్ ఫుల్, మందిరాలు నిల్ అన్నా. రోడ్ ఫుల్. ఈరోజు ఇది కూడా బాగుంది, అన్నీ ఫుల్. నాకు ఒక్కోసారి చాలా బాధ అవుతుంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, ఎందుకురా బాధపడతావు, నేనే చెప్పాను కదరా. మొత్తం 10 మంది. ఎంతమంది అండి? 10 మంది. 10 మంది కన్యకలు. వీళ్ళు కాదు, మీనాల గురించి మాట్లే. మొత్తం ఎంతమంది కన్యకలు? 10 మంది. ఎంతమంది నేను తీసుకున్నాను అంటాడు. 5 దేవా అంట. మరి నీకెందుకురా బాధ అంటాడు. ఒక్కోసారి మందిరం చాలా మంది రాకపోతే నీకేం బాధ? ఉన్నవాళ్ళు ఉంటారా అంటాడు. అంటే 50% ఉంది ఆడ. కాబట్టి ఇక్కడికి దేవుడు మనల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టాడంటే మరుగుజ్జు జీవితం జీవించని చూద్దాం కాదు. ఆత్మీయంగా మనము దినదినము మన ఆత్మీయ స్థాయిని ఒక మెట్టు ఎదుగుతూనే ఉండాలి. మన జీవితంలో ఫలించాలి మనం ప్రభువులో. రండి. కాబట్టి రెండోదిగా ఎలా ఉండాలి మనము? కల్మషం మనలో ఉండకూడదు. కల్మషం లోపల ఏది ఉందో బయటకు అదే ఉండాలి. ఫేస్
బయట ఒక ఫేసు లోపల ఒకటి, అలా ఉండకూడదు. మూడోది చూద్దాం రండి. మూడోది చూసి ముగించేసుకుందాం. మొదటి కొరింథీ రాజపత్రిక, చాలా ఉన్నాయి కానీ ముగిస్తున్నాను. మొదటి కొరింథీ రాజపత్రిక 1:7. మొదటి కొరింథీ 1:7. కాబట్టి మూడోదిగా రాకడలో మన స్థితి ఏ విధంగా ఉండాలంటే, మూడోదిగా ఎలా ఉండాలంటే ఇక్కడ ఓర్పుతో ఉండాల. ఓర్పుతో దేవుని కృపావరంని లోపము లేకుండా చేయాలి. ఆ మాట అందరూ చదువుదాం రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అందరూ చదువుదాం. గనుక ఏ కృపావరమును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచిన ఓపికతో ఉండాలి. ఇంకా మీరు చూడండి బాగా మందిరాల్లో, మనం అందరూ ఒకటే కదా, మనం అందరూ ఒకటే. ఇప్పుడు మనం అందరూ ఒకటి మందిరాల్లో చూడండి, కొంతమందికి బాగా గమనించండి. 3 నెలలు వస్తారు బాగా కరెక్ట్గా, 4 నెలలు మాయం, మళ్ళీ 5-6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ 7 నెలలు మాయం, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కనపడుతుంటారు మాయం. అదొక టైప్. ఇక్కడేమన్నానంటే, అంటే వాళ్ళకి ఓపిక లేదు, మందిరం రావడంటే ఇష్టం లేదు, అన్నీ ఓపిక ఓర్పు ఏమాత్రం ఉండవు. ఇక్కడ అంటున్నాడు పౌలు అంటున్నాడు, గనుక ఏ కృపావరమునందును లోపము లేక. ఎందుకంటే అదే పనిగా ఎందుకంటే లోపము కలిగి చాలామంది దేవుని పనులు చేస్తున్నారు. లోపము లేకుండా చేయండి అంటున్నాడు ఆయన. మన ఇట్లా ఏలు పెట్టి ఎవరు చూపించకూడదు, ఆయన ఏం బ్రదర్, ఆయన ఏమి అని మనల్ని ఎవరు అనకూడదు. ఆ స్థాయికి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కాబట్టి దేవుని రెండవ రాకడలో మన స్థితి ఎలా ఉండాలంటే ఓర్పుతో వేచి ఉండాలి. వెయిటింగ్ హాల్లో ఉంటాం కదా, ట్రైన్ వచ్చే వరకు ఉండాల్సిందే. కొద్దిగా ఒక 10 నిమిషాలు పోయేస్తాను బ్రదర్ అని. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్కి వెళ్ళొస్తానని వెళ్ళొస్తామా చెప్పండి? అట్లే వెళ్ళారు ఇప్పుడు చాలామంది. ఇంకా దేవుని రాకడ ఎప్పుడో, ఇప్పుడే కాదు కదా, ఈ వారం పోతే ఏముంది, నెక్స్ట్ వారం వెళ్దాం కదా, నెక్స్ట్ వారం బళ్ళు చేద్దాం, ఏమవుతుంది అనుకునేవారు ఉన్నారు. ఓర్పుతో వేచి ఉండాలి. ఎక్కడుండాలి? దేవుని మందిరంలో, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. లైక్ వెయిటింగ్ హాల్. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఎందుకు పెట్టారు? వెయిట్ చేయి. ట్రైన్ లేట్గా వస్తుంది. అవును, ఎందుకు కారణం? ట్రైన్లు ఎందుకు లేట్ వస్తుంది? ఏదో ట్రాక్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. ఈనాడు దేవుడు ఎందుకు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు? మనవలే చాలామంది మారు మనసు లేని వారు ఉన్నారు, రక్షణ లేని వారి కోసం ఉన్నారు. వేచి ఉందాం. అంతవరకు దేవుడు ఇచ్చిన కృపావరం పట్టుకొని ఏ లోపం లేకుండా దేవుని మందిరంలో పనిచేయాలి. కాబట్టి 3 అంశాలు నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. దేవుని రాకడలో రాబోతుంది. మన స్థితి ఎలా ఉండాలంటే ఇక్కడ రాయబడింది, సిద్ధపాటు మరియు శ్రద్ధ కలిగి ఉండాలి మొట్టమొదటిది. రెండోది, మనము కల్మషం లేని వారుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. అంటే ఎవరు కూడా మన మీద నింద చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మూడోది రాయబడింది ఏంటంటే, మూడోది ఏంటి? ఓర్పుతో వేచి ఉండాలి. వేచి ఉండే అలవాటు లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు కష్టం. ఏదో ఒక రోజు సమయం వస్తుంది, ఆ ట్రైన్ రానే పోతుంది, వాడు ఆ బస్ స్టాండ్లోనే ఉంటాడు. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో ఉండవలసిన వాడు ఎడనవాడు బస్ స్టాండ్లో ఉంటే ఏం లాభం ఉంది? కాబట్టి దేవుని సన్నిధిలో ఉండి ఓపికతో కనిపెట్టాల్సిన మనం ఇక్కడ కాకుండా లోకంలో ఉన్నామనుకోండి, దేవుని రానే వస్తుంది. 10 మంది కన్యకల్లో 5 మంది కన్యకలు దేవుని దగ్గరికి వెళ్తారు. 5 మంది కన్యకలు ఎక్కడుంటారు? డోర్ దగ్గర ఉండి ఇలా కొట్టాల్సిందే, టక్ 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 అని తీయరు కదా. ఇక్కడ 10 నిమిషాలు లేట్ వస్తే దేవుడు అన్న క్షమించి మా లాంటి వాళ్ళకు అవకాశం ఇస్తాడు అనుకుంది. ఎగ్జాంపుల్, అక్కడ ఏ క్షమాపణలు లేవు, ఇంకా అయిపోయింది. నో రికమెండేషన్స్, ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్ ఏమీ లేవు. కాబట్టి ప్రభు బల్లకు సమీపనపు పరీక్షించుకుందాం. శ్రద్ధ కలిగి మన జీవితంలో సిద్ధపాటు కలిగి జీవిద్దాం, మొట్టమొదటిది. రెండోది, కల్మషం లేకుండా జీవిద్దాం. మూడోది, వేచి చూద్దాం, దేవుని సన్నిధిలో వేచి ఉందాం, ఓర్పుతో వేచి ఉందాం. విశ్వాసం అనేది వేచి ఉండాలి. కాబట్టి ఈ 3 పరీక్షించుకుని ప్రభువులో పొందుదాం.